మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచాం, వాళ్ళకి మాకు ఆల్రెడీ సిఐ. అవునవును, ఆల్రెడీ సీఎం ఫోన్ చేసి అక్కని జైలుకి తీసుకుపోతుందని చెప్పిండు. అక్క చేసే లంగాలు అతుకురు పనులు హిందువులంటే చాలా ఈజీ అనుకుంటానేమో. భాషంగా ఆడుతుంది తెలవదట్టుంది అక్కకు కూడా. అసలే పెట్టుకోకనే సంతోషంతో పెట్టుకుంది. ఎట్లుంటది గుణపాలు దింపి పడి తినట్టుండు, వ్యాపారం దెబ్బతిన్నట్టుంది అక్కకి. ఆడిడాన్ని బోల్తో మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఎక్కడ వస్తారు అసలు ఫాల్తు తిట్టినట్టు రావడం. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే మోతవారి మొగోళ్ళని కూడా అడుగుతున్నా, నేను జై శ్రీరామ్ అనే మొగోళ్ళని అడుగుతున్నా, ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు మీరు అని. ఒక్కడొక్కడు పొట్టు వేసుకుంటారు. ఇగో పూజించిన నిన్నే పూడ్చిపెట్టడం పెద్ద లెక్కేం కాదు మన హిందువులకు. అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్ర లేదు. ప్రతి హిందువుకి చెప్తున్నా, తమ్ముడు చెప్పిండు కదా, ప్రతి హిందూ ఏడికి పోతుర్రు, జై శ్రీరామ్ అనే బ్యాచ్ ఏడికి పోతుర్రు. ఇగో ఈమె జూమ్ చేయి, ఈమె ఎగురుతుంది పిచ్చి దగ్గరనట్టు. ఈమె కాలేజీ ఆమెనా, ఈమె కూడా ఫ్లాట్ ఇస్తా అన్నట్టు రాన్లా. నువ్వు కూడా యాక్టింగ్ స్టార్ట్ చేయను. ఈమె వచ్చిరాని యాక్టింగ్ చేస్తుంది చూడు, జర జూమ్ చేయి. నువ్వు గెలిచినవా అంటే గుర్తుపెట్టుకో, నేను గెలిచినా. ఇప్పుడు ఇన్ని రోజులకు జ్యోతి నిజం మాట్లాడిందిరా బాబు, ఇన్ని రోజులకు నిజం మాట్లాడింది జ్యోతి. నీ ఈపు బలగొడతాం జ్యోతి, గుర్తుపెట్టుకో. మీడియా మిత్రులను పట్టుకొని ఏమంటున్నావు, పిలిచి నారానా ఒళ్ళు మదమెక్కి కొట్టుకుంటురా నీ మొగడు. నువ్వు కొట్టుకుంటురా అని అడుగుతున్నా. మీడియా మిత్రులను పట్టుకొని అరే తొరే కొడతావు నువ్వు. నీ వెనక ఎవడున్నాడు? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే మోతవారి మొగోళ్ళని కూడా అడుగుతున్నా, నేను జై శ్రీరామ్ అనే మొగోళ్ళని అడుగుతున్నా, ఈరోజు ఏం చేస్తా ఉన్నారు మీరు అని. నా కెమెరా వెనక కూడా మొగాయన ఉన్నాడు గణేష్ అని, ఆ నాన్ వేషానిగా నీ తిడతా ఉంటాడు, న్యాయంబడే ఉంటాడు, అన్నీ తెలుసు స్టోరీలని. మీకు కొంతమంది ఇన్స్టాగ్రామర్లకు కూడా తెలుసు. పడండి, ఆల్రెడీ ట్రోల్ స్టార్ట్ అయినాయి ఆ ఆంటీ మీద. మీకు ట్రోలింగ్ చూపిస్తే ఆగు. ఇదో పెద్ద స్టోరీ ఉంటుంది ట్రోలింగ్ది. ఒక్కడొక్కడు పొట్టు వేసుకుంటారు. ఇగో ఈ అక్క ఒక హిందువై ఉండి అమ్మవారిని అడ్డం పెట్టుకొని నాకు అమ్మవారు వస్తుందని చెప్పి పబ్లిక్ ని నమ్మించి పబ్లిక్ ఎమోషన్ తో ఆడుకుంటుంది. నువ్వు చేసేది యాక్టింగ్ అని తెలిసిందా? పూజించిన నిన్నే పూడ్చిపెట్టడం పెద్ద లెక్కేం కాదు మన హిందువులకు. గుర్తు పెట్టుకో, అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్ర లేదు. ప్రతి హిందువుకి చెప్తున్నా, ఈమెకు శిక్ష పడాలి అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తమ్ముడు చెప్పిండు కదా, ప్రతి హిందూ ఏడికి పోతుర్రు, జై శ్రీరామ్ అనే బ్యాచ్లు ఏడికి పోతుర్రు. ఇట్లాంటి వాళ్ళు ఇది అయిపోయిందా అక్క? మంచితనానికి రోజులు లేవుల్లా. ఇయ్యాల రేపు మోసం చేసిన వాళ్ళదే ఉంది. దేవుని పేరు మీద మోసం చేస్తారు, స్కామ్లు చేస్తారు, లంగ పనులు చేస్తారు, దొంగ పనులు చేస్తారు. ఇట్లాంటి చేసిన వాళ్ళకే మంచిగుంది, మంచి చేసిన వాళ్ళకి మంచే లేదు. ఇగో నిజామాబాద్ జిల్లాలో జ్యోతక్ ఉంది కదా, ఇక దేవుని పేరు మీద ఎంత మోసం చేస్తుంది, ఎట్లా పైసలు గుంస్తుందని రోజు చూస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ ఆమె పోలీస్ బందోబస్తు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి ముందు కావాలంటారంట. నాకు అర్థం కాక అడుగుతా. అది తప్పు తల్లి, ఇదైతే రాంగ్. పోలీసు వాళ్ళు ఏమి ఉండట్లేదు, పోలీసు వాళ్ళు వాళ్ళకి ఏం సపోర్ట్ చేయలే. కాకపోతే కానిస్టేబుల్స్ వీళ్ళనడానికి లేదు, కొంతమంది పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. పోలీసు వాళ్ళని కూడా వదిలిపెట్టాం, సపోర్ట్ చేస్తారని మొత్తం ఎవిడెన్స్ గుంజుతా ఉన్నాం. వచ్చినాయి అనుకో, పోలీసు వాళ్ళని కూడా ఈ విషయంలో గుంజాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు జ్యోతిని అరెస్ట్ చేయలే కదా, అందుకు చెప్తా ఉన్నా నేను. ఫస్ట్ వాళ్ళే కదా ఎంక్వైరీ చేయాల్సింది. ఏం నాటకం జరుగుతుంది, ఏంది కథ, ఎంత ఎంక్వైరీ చేయాల్సింది వాళ్ళే కదా. అంటే చెల్లే చెయ్యరు వాళ్ళు. వాళ్ళ పైళ్ళ దగ్గరికి పేపర్లు ఓనిస్తలేరు కొంతమంది. వెనుక పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు, బడాబాబుల బద్దలు భాషింగాలు అయితే గుర్తుపెట్టుకోండి మీరు. పెద్ద పెద్దల్లో ఎవరైతున్నారో బద్దలు భాషింగాలు చేయకపోతే చూడు, ఓకేనా? మంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, విమర్శిస్తున్నారు అని అడగాల్సింది వాళ్ళు. మళ్ళీ పోలీస్ అన్నలే కదా. ఏమో ఇగో ఈమె జూమ్ చేయి, ఈమె ఎగురుతుంది పిచ్చి దగ్గరనట్టు. ఈమె కాలేజీ ఆమెనా, ఈమె కూడా ఫ్లాట్ ఇస్తా అన్నట్టు రాన్లా. నువ్వు కూడా యాక్టింగ్ స్టార్ట్ చేయను. ఈమె వచ్చిరాని యాక్టింగ్ చేస్తుంది చూడు, జర జూమ్ చేయి. ఇక చూడు, ఇక నువ్వు గెలిచినవా అంటే నువ్వు గెలిచినవు, మేము కూడా చెప్తున్నాము నువ్వు గెలిచినవని.
గుర్తుపెట్టుకో, నేను గెలిచినా. ఏం గెలిచినావు అంటే అయిపోయింది నీకు సహా. ఇగో ఈమె చూడిగా ఇట్లా అంటుంది. ఇక ఏమేమి చూడరు భలే ఉంటుంది. ముఖం కడుకో ఫస్ట్. ఇప్పుడు ఈ క్షణం నుండి నేను ముక్కు పుడకలు లక్షలు లక్షలు దోయడం స్టార్ట్ చేసిన. గుర్తుపెట్టుకోండి, మొదలైనది ముక్కు పుడకలు దోసుక తినుడు. గుర్తుపెట్టుకోండి మీరు, మొదలైనది. ఈ క్షణం నుండి 100 తులాలు, సంవత్సరం లోపు 6 నెలల 100 తులాలు దొబ్బేయడం గ్యారంటీ. ఇది రాసి పెట్టుకోరు మీరు. నాకు టోపోడు తగిలిగిండు, నా పతనం పట్టిండు. ఆ టోపోడు వదులుతలేడాడు, గోమార్ పట్టినట్టు పట్టిండు నన్ను. మీరేదో అనుకుంటున్నారు, వాడు 4 రోజులు ఎర్రి మూసుకొని ఉంటాడు అనుకున్నా. ఓ తల్లో నెల అవుతుందే ఇంకా వదులుతలేడాడు. వామ్మో ఏం చేయాలే. ఇక చూడు, నా దుకాణం మందు పెట్టిండు. ఇంకా చూడు, ఇగో అబ్బా, ఇన్ని రోజులకు జ్యోతి నిజం మాట్లాడిందిరా బాబు. ఇన్ని రోజులకు నిజం మాట్లాడింది జ్యోతి. దైవం లేదు, ఏమి లేదు. ఏయ్ చూడ్రి యాక్టింగ్. నీ ఈపు బలగొడతాం జ్యోతి, గుర్తుపెట్టుకో. మీడియా మిత్రులను పట్టుకొని ఏమంటున్నావు, పిలిచి నారానా? ఒళ్ళు మదమెక్కి కొట్టుకుంటురా నీ మొగడు, నువ్వు బలిసి కొట్టుకుంటురా అని అడుగుతున్నా. మీడియా మిత్రులను పట్టుకొని అరే తొరే కొడతావు నువ్వు. నీ వెనక ఎవడున్నాడు? వాడి బద్దలు వలుగుతే నీకు మూడింది, గుర్తుపెట్టుకో. నీ ఫస్ట్ నీ మొగని వాళ్ళ కొట్టాలి, వాడు వచ్చి నేను వాళ్ళ కొడతాడు. మీడియా వాళ్ళని కించపరిచే, నీకు మీడియా అంటే కూడా భయం లేకుండా అయిపోయింది. నీకు అట్లా ట్రైనింగ్ ఇచ్చారు దొంగలు, అర్థమైందా? నీకు మీడియా అంటే ఏందో నీకు చూపిస్తాం. ఇక గుర్తుపెట్టుకో, మీడియా వాళ్ళు అంటే ఏందో నీకు చూపించకపోతే గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు చూపిస్తున్నా నేను ఒక్కనే సినిమా. మీడియా వాళ్ళు అందరు వస్తే నీకు పతనమే. ఆల్రెడీ పతనం అయిపోయినావు. నువ్వు ఉండవిగా ఏపీ తెలంగాణలో. ఎటో అడుకోవా, వలసపోవాలి నువ్వు. ఇక ఏమున్నదక్కో ఏమున్నదక్కో పోతూనే ఉండాలి, మూట ముళ్ళ చదువుకొని. అర్థమైందా? నీ పతనం చల్లా కూడా. అక్క దుష్ట సంహారం పేరు మీద దునియాను దోద్దామని చూసింది, కానీ E96 సంతోషంలో దుష్టుల మింజడం అన్నమాట. అందుకే అర్థం సాగలేదు. థ్యాంక్ యూ తమ్ముడు, నువ్వు మరీ నన్ను మీదికి ఎత్తున్నావు. ఓకే రైట్, ఈ విధంగా ట్రోల్ అవుతా ఉన్నది అక్క. ఓకేనా? నెక్స్ట్ శివశక్తులు వెళ్ళబోతున్నారు. జ్యోతికి మాంగళ్య స్నానాలు చేయబోతున్నారు. ఈరోజు సండే, ఐ థింక్. ఇప్పుడు మనం ఎన్ని గంటలకు చేస్తున్నాం ఈ వీడియో? ఈరోజు సండే, ఐ థింక్ 1:40కి చేస్తూ ఉన్నాం ఈ వీడియో. మళ్ళీ ఈరోజు సండే రోజు ఈవినింగు రథోత్సవం జరిపించబోతుంది అని తెలుస్తూ ఉంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఒక 2 to 3 days బయటికి వెళ్తున్నాము. నువ్వు ఆడ ఏదైనా చేసినావు అని తెలిస్తే, మళ్ళీ రథాన్ని గుంజినావు, నువ్వు డ్రామాలు చేస్తే నీకు వేరే ఉంటుంది. ఇక నేను అప్పుడు చెప్తున్నా, శివశక్తులకు చెప్తున్నా, మీరు ఇది జాతర ఉంది కాబట్టి నేను కూడా ఏం అనలేకపోతున్నా. అర్థం చేసుకుంటున్నా, మీకు ఉండేది ఇప్పుడిప్పుడే కాబట్టి, బిజీ ఉన్నారు కాబట్టి. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పొడగొట్టుకోరు అనుకుంటున్నా శివశక్తులు ఎవరైతే ఉన్నారో. నేను ఏమంటా ఉన్నానంటే, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ విషయంలో, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా చాలా బాధతోని. ఎందుకంటే ఈ వీడియో చూసినాక కూడా మీరు రియాక్ట్ అవ్వలేదంటే మీరు ఫేక్ జై శ్రీరామ్ బ్యాచ్ అని నేను చెప్తా ఉన్నా. ఈ వీడియో నేను పెట్టిన తర్వాత కూడా మీరు రియాక్ట్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో చాలా నీతి వ్యాఖ్యలు చెప్తారు కదా, ఈ విషయంలో నేను రెడీ. మా పండ్లపొడి లేదు, మా టోల్గేట్ ఆంటీ విషయంలో. టోల్గేట్ కాదు, కోల్గేట్. ఓకేనా? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? లేదు, మా టూత్పేస్ట్లో పప్పు ఉంది. పప్పు వేసాము, ఉప్పు వేసాము, ఎల్లిపాయలు కూడా వేసాము. ఓకే, ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు డేట్ ఎంత? 25th సండే ఆఫ్టర్నూన్ 1:40కి చేస్తా ఉన్న వీడియో నేను. ఈ వీడియో రిలీజ్ అయినాక జై శ్రీరామ్ అనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్, నేను రెస్పెక్ట్ చేస్తా. కానీ ఈ విషయంలో మాట్లాడట్లే, అది చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇన్స్టాగ్రామ్లో ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? అదే నా అన్వేషణ ఏన్నో ఉన్నోడు వీళ్ళ గురించి మాట్లాడతాం. మరి మన తెలంగాణలో నిజామాబాద్
తింపి కొడితే 190 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. ఇంత పక్కన జరుగుతూ ఉంటే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మీరు రియల్ నాకు ట్యాగ్ చేయండి, మీ జై శ్రీరామ్ బ్యాచ్ E9060 సంతోష్కి ట్యాగ్ చేయండి. సంతోష్ E9061 ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, నా ఇన్స్టాకి ట్యాగ్ చేయండి, చూస్తా. ఓకేనా? లేదా మీరు ఫేకే, మీరు కూడా ఫేకే, మీకు కూడా చెప్తాను నేను. మీరు ఏదో వాట్ ట్రూత్ కాదు, ఇప్పుడు కొట్టండి చూస్తా. ఏమే మాకు తెలియట్లేదన్నా నేనే చెప్తున్నా కదా, ఏమే ఫ్రాడ్. ఓకే, వీడియోలు కొట్టండి. ఇంకా కొడితే మోడీ దగ్గరికి వెళ్ళాలా, వీడియోలు కొడితే సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తారని అక్కడికి వెళ్ళాలా. నేను ఇంకో విషయం చెప్తున్నా, క్రిస్టియన్స్ ఈ మధ్య కాలంలో తగ్గినాయి వాళ్ళవి. సేమ్ ఈమె వ్యవహారం అదే, క్రిస్టియన్స్ చేస్తారు చూడు మోటివేషన్, అదే సేమ్ ఫార్మల్ట్. ఈ మధ్య క్రిస్టియన్స్ సైలెంట్ అయ్యారు కాబట్టి వాళ్ళని మనం ఏమనొద్దు, ఎందుకంటే వాళ్ళు అన్నీ తిట్టిన కన్నా ఇంకోట పక్కన పెడితే కొంతవరకు సైలెంట్ అయ్యారు కాబట్టి వాళ్ళని మనం పక్కన పెట్టాలి. బట్ వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మీ అందరు రియాక్ట్ అవ్వాలి, మీ బాధ్యత ఇది, గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్ బ్యాచ్కి ఇది ఫైనల్ వీడియో, నేను ఇప్పటిదాకా చెప్పలే. మీరు రియాక్ట్ అవ్వాలి, 100% నాకు ట్యాగ్ చేయాలి మీరు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.